హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఏంటి? వందల సంవత్సరాల చరిత్ర, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ ఇప్పుడు కేవలం 6 నుంచి 7 రాష్ట్రాలకే పరిమితం కావడానికి కారణం ఏంటి? మన్మోహన్ సింగ్, సోనియా హయాం తర్వాత ఒక్కో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ కష్టకాలం ప్రారంభమైందా? కనీసం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఉనికిని కోల్పోవడానికి కారణం ఏమిటి? నాయకత్వ లోపమా, లేకపోతే మరేదేమైనా? గతంలో ఓ 4-5 రాష్ట్రాలు తప్ప మిగతా చోట్ల అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలించేది. ఇప్పుడు ఆ సంఖ్య 7కు పడిపోయింది. కారణం ఎవరు? ఇప్పుడు కేవలం ఒక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ మాత్రమే. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒకప్పుడు పార్లమెంటు స్థానాలు 42 ఉండేవి. అందులో కనీసం 20 స్థానాలు గెలిచేవారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అధికంగా గెలిచేవాళ్ళు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం తెలంగాణలో స్ట్రాంగ్ గా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ చాలా బలంగా ఉండేది. ఇక మన సౌత్ లో ప్రాంతీయ పార్టీలు అప్డేట్ అవుతూ యంగ్ బ్లడ్ ని నింపుతూ వస్తూ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీని కనుక తీసుకుంటే, నందమూరి తారక రామారావు గారి వయసు పైబడిపోయిన తర్వాత ఆ పార్టీ ఈల్డ్ అయిపోతుంది అనే సమయానికి నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు. దానికి అనేక కారణాలు చెబుతుంటారు, అది ప్రస్తుతానికి ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడుతుండటంతో కొత్త రక్తమైనటువంటి నారా లోకేష్ ని పార్టీలో స్ట్రాంగ్ చేస్తున్నారు. అటు తమిళనాడులో కూడా డిఎంకే పరిస్థితి కూడా అంతే. కరుణానిధి అనంతరం స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అఫ్ కోర్స్ కరుణానిధి ఉన్నప్పుడే స్టాలిన్ చురుగ్గా ఉండేవాళ్ళు. దీన్ని బట్టి ఎప్పటికప్పుడు పార్టీ కొత్త బ్లడ్ తోటి అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వృద్ధ జంబూకాలు ఇప్పటికీ పార్టీని పట్టుకుని వేలాడుతూ కొత్త రక్తాన్ని ఎక్కించలేకపోతున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే వీళ్ళకి మామూలుగానే బీపీలు, షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి. సీనియారిటీ ఉండటం వేరు, కొత్త వారు రావడం వేరు. పోనీ ఇవి ప్రాంతీయ పార్టీలు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. నేషనల్ పార్టీ పరిస్థితి వేరు అనుకుంటే, నేషనల్ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా అద్వానీ తర్వాత వాజ్పేయి గారు, తర్వాత మోడీ, తర్వాత తరంలో రాబోయే తరంలో ఇప్పుడు మనం వింటున్న పేరు ఎక్కువగా యోగి ఆదిత్యనాథ్, అలాగే ఇంకా అనేక మంది పార్టీ సారథ్యాన్ని మోయటానికి రెడీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి సోనియా గాంధీ తరువాత రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ కొత్త వారిని ఎంకరేజ్ చేయలేకపోయారు. కొత్త బ్లడ్ ని ఆ పార్టీకి ఎక్కించలేకపోయారు. అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడవలేని వాళ్లే ఉన్నారు. వాళ్ళు ఇక పార్టీని ఏం నడిపిస్తారు? కార్యకర్తలు కూడా యంగా లేని పరిస్థితి. అసలు మిస్టేక్ అంతా కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పరిస్థితి తారుమారు అయింది అని చెప్పవచ్చు. అది మీకు డీటెయిల్ గా కూడా ఈ వీడియోలో నేను సవివరంగా వివరిస్తాను. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉనికిని కోల్పోయింది, అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఇదైపోయింది అని చెప్పడానికి లేదు. దీనిలో లోతైన విశ్లేషణ కూడా చేస్తాను. ఇక ఇటు తెలంగాణలో ఉనికిని కోల్పోయింది, అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితే లేదు. ఇక్కడ కేసీఆర్ ఏదో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారు అనుకుంటే, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేదేంటి, మేమే కొట్లాడాం, మేమే తెచ్చుకున్నాం, అది మా హక్కు అని ఫ్లేట్ ఫిరాయించారు. దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉనికిని కోల్పోయింది. ఏదో చచ్చిచెడి రేవంత్ రెడ్డి ఒంటి చేత్తోటి పార్టీని తెలంగాణలో బ్రతికించారు. కానీ రాష్ట్రం విడిపోయాక రెండోసారి వచ్చిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ఎందుకంటే మొదటిసారి ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓట్ పడే ఛాన్సే లేదు. కానీ కనీసం తర్వాత ఎలక్షన్స్కి అయినా కానీ రాహుల్ గాంధీ కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చి జరిగిందేదో జరిగిపోయింది, మేము హామీ ఇచ్చినట్లుగా ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి ఉండి కనీసం ఆంధ్రప్రదేశ్ని కనుక ఆదుకొని ఉన్నట్లయితే కనీసం ఒక 5-10 సీట్లన్నా వచ్చి ఉండేవి. ఆ తరువాత అనేక మంది పిసిసి ప్రెసిడెంట్లు మారారు. ఇప్పుడు షర్మిలాకి ఇచ్చారు. షర్మిలాకి ఇచ్చినా గానీ ఆమె ప్రభావం పెద్దగా లేదని చెప్పాలి. ఎక్కడా కూడా యాగిటేషన్ అనేది చేయట్లేదు. ఇటు బీజేపీ మీద కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, కూటమి మీద కానివ్వండి, ఆమె టార్గెట్ అంతా కూడా అన్న పార్టీ అయినటువంటి వైసీపీ మీద మాత్రమే ఉంది. కానీ కొత్తగా నాయకత్వాన్ని ఆమె బలోపేతం చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో ఎంతో మంది ఫేమస్ లీడర్స్
ఒకప్పుడు ఉండేవాళ్ళు. అది ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, ఒక బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఒక శైలజానాథ్ కానివ్వండి, ఒక లగడపాటి రాజగోపాల్ గారండి, తులసిరెడ్డి కానివ్వండి, ఒక కేవీపీ రామచంద్రరావు గారండి, చింతమణి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకురాలేకపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాంతో ఏదో తూతూ మంత్రంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కనీసం ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు. ఎందుకంటే విభజన జరగడాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కనీసం ఇప్పటి వరకు కాంగ్రెస్ దాన్ని కవర్ చేసుకోలేకపోయిందనే చెప్పాలి. ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అంతే. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే లోకల్ పార్టీని సపోర్ట్లు తీసుకొని తన మనుగడని సాగిస్తూ కొంచెంగా నెమ్మదిగా అక్కడ పాగా వేస్తూ వస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ తోటి, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి, మరోసారి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ తోటి ఆంధ్రాలో చిన్నగా పట్టు బిగుస్తున్న సంగతి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వైఖరి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కనీసం ఏ లోకల్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేకపోతుంది. కనీసం అక్కడ లోకల్ లీడర్స్ ని తయారు చేయించలేకపోతుంది. కనీసం కార్యకర్తలు కరువైన పరిస్థితి. ఈ కొన్ని సామాజిక వర్గాల విషయానికి వచ్చినా గానీ ఇటు వంగవీటి రాధా కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి, లేదా భూమా వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే లగడపాటి ఫ్యామిలీస్ కానివ్వండి, రాయపాటి వాళ్ళు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో ఒకరికిద్దరు మంచి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళని దారిలోకి తెచ్చుకోలేకపోయింది. కనీసం వాళ్ళని కూర్చోబెట్టి మనం ఈ విధంగా చేద్దాం, మనం ముందుకు ఈ విధంగా వెళ్దామని కనుక చెప్పుంటేది కనీసం ఒక 5-10 సీట్లు వచ్చేది. ఇదంతా కూడా ఖచ్చితంగా నాయకత్వ లోపం అనే చెప్పాలి. ఇక 2004 ఎన్నికల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు. తెలుగుదేశానికి తెలంగాణలో పట్టు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది. అలాంటిది 2009లో కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది గెలిచారు. ఇక 2014 సంవత్సరంలో రాష్ట్రం విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. రాష్ట్రాన్ని విభజించి దాదాపు 22 మంది ఎంపీలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణలో కూడా పెద్దగా రాణించలేదనే చెప్పాలి. మళ్ళీ తెలంగాణలో పుంజుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం వేచి చూడాల్సి వచ్చింది. పోనీ రాష్ట్రాన్ని విభజించారు, అందుకు ఈ 2 స్టేట్లు దెబ్బతిన్నాయి అనుకుందాం. మరి ఉత్తరాది పరిస్థితి ఏమిటి? అసలు 1951 నుంచి కాంగ్రెస్ చరిత్ర కనుక తీసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు 1951లో 360 స్థానాలు గెలుచుకుంటే 1957 సంవత్సరం వచ్చేసరికి అది 371కి, తర్వాత 1962లో 361 స్థానాలు గెలుచుకుంది. 1967లో 283 స్థానాలు, 1971లో 352 స్థానాలు, 1977కి వచ్చేసరికి 153 స్థానాలతో అపోజిషన్ లో నిలిచింది. ఆ తర్వాత మళ్ళా కోలుకొని 1980లో తిరిగి 351 సీట్లు, అలాగే 1984లో 415 సీట్లు, 1989లో 197 స్థానాలకు పరిమితమైంది. 1991లో 244 సీట్లతో కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక 1996లో 140 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 1998లో 141, 1999లో 114, 2004లో 145, 2009లో 206 సీట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ 2 డిజిట్స్కే పరిమితం అవుతూ వస్తుంది. ఇక అక్కడి నుంచి 42 స్థానాలు, 52 స్థానాలు, ఇప్పుడు లేటెస్ట్ గా 99 స్థానాలకు గత జరిగినటువంటి 3 ఎన్నికలకు పరిమితమైంది. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రం ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ యువరక్తంతో అప్డేట్ కాలేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు కర్ణాటక విషయం తీసుకున్నా కానివ్వండి, ఇప్పుడు కర్ణాటకలో మొన్న టర్మ్ లో 2 ముఖ్యమంత్రులు మారారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇక్కడ ముఖ్యమంత్రులను మార్చుకుంటూ స్థిరత్వం లేకుండా పార్టీని నడిపిస్తూ ఉన్నారు. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ యువరక్తాన్ని నింపుకొని ఎవరైతే ఈ ఓల్డ్ ఏజ్ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వీళ్ళున్నారు, వీళ్ళందరితోటి కూడా ఒక్కసారి సమావేశం అయ్యి కాంగ్రెస్ పార్టీ గనక మళ్ళా యంగ్ బ్లడ్ నెక్కించుకొని వాళ్ళ అనుభవాలను తీసుకొని గనక ముందుకు గనక సాగితే రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేకపోలేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలహీనపడింది అనేది. దీనికి కారణం ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. సో ఏదేమైనా కానీ నెక్స్ట్ మళ్ళా రావాలంటే వాళ్ళు రాబోయే ఈ 2-3 సంవత్సరాల్లో గనక ఎంతో కష్టపడితే గానీ కనీసంలో కనీసం ఇప్పుడు ఉన్న 99-100 సీట్ల నుంచి కనీసం దాన్ని డబుల్ చేసుకుని 200 స్థానాలకైనా కానీ ఎదగలేని పరిస్థితి. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.